Hello friends, welcome to the channel. So, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టోరీ ఇట్స్ అ ట్రూ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అండ్ వరల్డ్స్ డేంజరస్ జాబ్స్లో ఇప్పుడు మాట్లాడబోయేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ జాబ్. ఇది ఏమంటారు, సాచురేషన్ డైవింగ్ అంటారు. అంటే మనకు సముద్రాల్లో ఆయిల్ రిగ్స్ ఉంటాయి కదా, ఆయిల్ని తవ్వుతూ ఉంటారు. సో ఆ ఆయిల్ రిగ్ ఓషన్ సర్ఫేస్లో ఉంటుంది. సో అక్కడి నుంచి ఆయిల్ని తీస్తారు. సో ఈ సాచురేషన్ డైవర్స్ జాబ్ ఏమంటే, ఈ అండర్ ఓషన్లో ఉన్న ఆయిల్ రిగ్స్ని రిపేర్ చేయడం, ఇదర్ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్. కన్స్ట్రక్షన్ అంటే ఆ రిగ్ మీద కన్స్ట్రక్ట్ చేయడము, లేకపోతే ఆ రిగ్లో నుంచి ఇంకా ఆయిల్ రాదు అన్నప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేయడం. సో ఈ స్టోరీ వచ్చేసి ముగ్గురికి, ఈ సాచురేషన్ డైవింగ్ ముగ్గురికి జరిగింది. అండ్ సాచురేషన్ డైవింగ్ డేంజరస్ జాబ్ ఎందుకంటే, మనం సముద్రంలో పోయే కొద్దీ ప్రెషర్, మన బాడీ మీద ప్రెషర్ పెరుగుతుంది. అండ్ ఆ ప్రెషర్తోని మన బ్లడ్ సెల్స్, ఒక సెల్ ఇట్లుంటే ఆ ప్రెషర్కి బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో అట్లా కాకుండా ఉండడానికి ఈ సాచురేషన్ డైవర్స్ ఏదైతే ఆక్సిజన్ ట్యాంక్స్ వేసుకుంటారో, దాంట్లో ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ ఆల్సో హీలియం, ఈ 3 మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. అండ్ హీలియం గ్యాస్ వచ్చేసి మన బాడీ, అదే డైవర్స్ బాడీని స్టేబుల్గా ఉంచడానికి. అండ్ నైట్రోజన్ వచ్చేసి నైట్రోజన్ కూడా మన సెల్స్ స్టేబుల్ ఉండడానికి మిక్స్ చేస్తారు. సో వాళ్ళ ఆక్సిజన్ ట్యాంక్స్లో ఆక్సిజన్, హీలియం అండ్ నైట్రోజన్, ఈ 3 ఉంటాయి. అండ్ ఇవి నైట్రోజన్ అండ్ హీలియం బాడీలోకి త్వరగా అబ్జర్వ్ అయినా కూడా పీల్చుకున్న ఆ నైట్రోజన్, హీలియం గ్యాస్ మన బాడీ నుంచి వెళ్ళిపోవాలని అంటే, సడన్గా సర్ఫేస్ నుంచి నువ్వు సడన్గా పైకి వస్తే నీ బాడీ డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు సోడా క్యాన్ ఉంటుంది, ఇప్పుడు సోడా బాటిల్ని ఫుల్గా షేక్ చేసి తీస్తే పొంగుతుంది కదా, అట్లా. సో సడన్గా నువ్వు సర్ఫేస్కి రాకూడదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టాప్స్ తీసుకుంటారు, డీకంప్రెషన్ స్టాప్స్ అంటారు. సో సమ్ 25 feet లోపలికి 250 feet లోపలికి వెళ్ళినప్పుడు ఒక 3 hours 4 hours స్టాప్స్ చేసుకుంటూ రావాలి. అండ్ ఈ సాచురేషన్ డైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ నాట్ 250 feetలో వర్క్ చేయరు, 2000 feet, అంటే ఎంటైర్ బాటమ్ ఆఫ్ ది ఓషన్, అక్కడ ఉన్న ఆయిల్ రిగ్స్ మీద వీళ్ళు పనిచేస్తుంది, విచ్ ఇస్ 2000 feet. సో సముద్రాల్లో లైట్ నీకు ఒక సర్టెన్ లెంత్ దాకా, సర్టెన్ ఫీట్ దాకా ట్రావెల్ అవుతుంది. దాని తర్వాత అంతా కూడా చీకటి. అండ్ వాళ్ళు ఎంత లైట్లు వేసినా కూడా, ఇట్లా పొగ మంచులో లైట్ వేస్తే ఎట్లా ఉంటుంది, నీకు అవతల ఏం కనిపించదు, మొత్తం డార్క్. సో అటువంటి డేంజరస్ జాబ్ ఈ సాచురేషన్ డైవింగ్. అండ్ ఈ సాచురేషన్ డైవర్స్ కూడా చాలామంది చాలా ఇన్స్టెన్సెస్ చూసినారంట. ఎట్లా అంటే, చుట్టూ ఏం కనిపించదు నీకు, సడన్గా పెద్ద పెద్ద ఫిషెస్ కానీ తెలియనివి, వాళ్ళు చూడనివి సడన్గా వాళ్ళ సైడ్ నుంచి పోవడము, శబ్దాలు వినిపించడము,
ఆ చీకట్లో నువ్వు ఎంత ఫ్లాష్ లైట్ వేసి చూసినా కూడా నీకేం కనిపించదు. సో అంత భయంకరమైన జాబ్ ఇది. సడన్గా ఎప్పుడు ఏ యానిమల్ వచ్చి నిన్ను అటాక్ చేస్తుంది అండర్ వాటర్లో, యూ డోంట్ నో. అండ్ అంత భయంకరమైన జాబ్ ఇది. సో ఒక నార్త్ ఓషన్, సో అక్కడికి ముగ్గురు డైవర్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డీకంప్రెషన్ స్టాప్స్ చేస్తారనేసి. సో ఏదైతే 2000 feet ఉందో వీళ్ళు అంత డౌన్కి వెళ్ళి సర్ఫేస్కి రావాలని అంటే 33 hours డీకంప్రెషన్ స్టాప్స్ చేయాలి. సో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే కాంట్ అఫోర్డ్ 33 hours. సో వాళ్ళు ఒక సొల్యూషన్తో వచ్చినారు. ఎట్లా అంటే, పైన ఆయిల్ రిగ్ కానీ షిప్ కానీ ఉన్నప్పుడు కింద ఓషన్లో ప్రెషర్కి తగినట్టు ఒక డీకంప్రెషన్ ఛాంబర్ అనేసి తయారు చేసినారు. అండ్ ఈ డైవర్స్ ఎవరైతే ఉన్నారో, సో షిప్ ఇక్కడ ఉంది, డీకంప్రెషన్ ఛాంబర్ ఇది. అండ్ డీకంప్రెషన్ ఛాంబర్లో వాళ్ళు కింద పని చేసి వచ్చి డీకంప్రెషన్ ఛాంబర్లో డీకంప్రెస్ అవుతారు. ఎందుకంటే సడన్గా పైకి సర్ఫేస్కి వెళ్ళకూడదు, చనిపోతారు. సో ఈ డీకంప్రెషన్ ఛాంబర్లో వీళ్ళు ఏదైతే డీకంప్రెస్ అవుతూ ఉంటారో, ఈ డీకంప్రెషన్ ఛాంబర్ ఉన్న లోతులో ఎంతైతే ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్కి తగినట్టు. అండ్ ఈ డీకంప్రెషన్ ఛాంబర్ నుంచి కూడా వీళ్ళు డైరెక్ట్గా సర్ఫేస్కి ఆయిల్ రిగ్ మీదకి పోకూడదు. అండ్ దానికి ఇంకొక సొల్యూషన్ వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే, డీకంప్రెషన్ ఛాంబర్కి ఒక డైవ్ బెల్ అని చెప్పి అటాచ్మెంట్ ఉంటుంది. సో డైవర్స్ ఈ డైవ్ బెల్లోకి వెళ్ళి, ఈ డైవ్ బెల్ క్రెయిన్ పైన షిప్కి కానీ పైన ఆయిల్ రిగ్గుకున్న క్రెయిన్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ డైవ్ బెల్ కిందికి వెళ్ళి ఆ డైవ్ బెల్ నుంచి ఈ ఆయిల్ రిగ్ ఏదైతే ఉంటుందో కింద, దాని మీదకి వెళ్ళి రిపేర్లు కానీ మెయింటెనెన్స్ కానీ చేయాలి. సో ఇది ప్రొసీజర్. అండ్ ఈ డైవ్ బెల్ నుంచి వీళ్ళకి అంత డీప్లో వీళ్ళకి కంటిన్యూస్గా లైట్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, అండ్ ప్రాపర్ వెంటిలేషన్, ఆక్సిజన్, హీలియం అండ్ నైట్రోజన్, ప్రాపర్ బ్రీతబుల్ ఎయిర్ కింద తగిన సిచ్యుయేషన్కి. సో ఈ క్రిస్ లెమన్స్ అండ్ యోసా అని ఇద్దరు డైవర్స్ ఈ బెల్లోకి వెళ్ళి, అండ్ సూపర్వైజింగ్ డైవర్ జార్జ్ అనేసి ఆయన డీకంప్రెషన్ ఛాంబర్లోనే ఉన్నాడు. ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, యూ గైస్ గో డౌన్ అని చెప్పేసి. అండ్ పైన షిప్ ఏదైతే ఉందో ఈ డైవ్ బెల్ కింద అండ్ ఈ డీకంప్రెషన్ ఛాంబర్, ఆ పైన షిప్ నుంచి ఈ డైవ్ బెల్ అండ్ డీకంప్రెషన్ ఛాంబర్ రెండు అటాచ్ అయి ఉన్నాయి. అండ్ ఆ రోజు ఫుల్ తుఫాన్ ఉండడం కారణంగా షిప్ జీపీఎస్ లొకేట్ చేసి ఆ ఆయిల్ రిగ్ మీద అది స్టేబుల్గా ఉంచుతారు అకార్డింగ్ టు జీపీఎస్ కంట్రోల్. సో ఆ రోజు ఫుల్ తుఫాన్ ఉండగా బోట్ పవర్ లాస్ అయ్యి జీపీఎస్ సిస్టమ్ పనిచేయక షిప్ పైన తుఫాన్, ఊహించుకోండి ఇప్పుడు సముద్రాల్లో తుఫాన్ ఉన్నప్పుడు అలలు ఒక 3 floors 4 floors వస్తూ ఉంటాయి. సో అటువంటి అంత హెవీ వేవ్స్కి ఆ షిప్ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఈ కింద డైవ్ బెల్లో క్రిస్ లెమన్స్ అండ్ డేవిడ్ యోసా వీళ్ళిద్దరూ పనిచేస్తుండగా షిప్ ఆ స్టెబిలిటీ కంట్రోల్ తప్పిపోయి షిప్
ఫ్లోటింగ్ కావడం స్టార్ట్ అయింది. సో ఈ డైవ్ బెల్, సో మనం మాట్లాడుకున్నట్టు ఇందాక వీళ్ళకి కావాల్సిన లైట్, కమ్యూనికేషన్ అండ్ ప్రాపర్ బ్రీతబుల్ ఎయిర్ షిప్ నుంచి డైరెక్ట్గా వీళ్ళకి ఒక వైర్స్ లాగా వీళ్ళకి హెల్మెట్కి ఉంటాయి. ఎందుకంటే ఆ హెల్మెట్కి తగిన హీట్, అండర్ వాటర్లో -డిగ్రీలో టెంపరేచర్ ఉంటుంది. సో వాళ్ళ సూట్లో, ఆ సాచురేషన్ డైవింగ్ సూట్లో ప్రాపర్ హీట్ అండ్ హెల్మెట్కి లైట్ ఉండాలి అండ్ ఆక్సిజన్ రావాలని అంటే ఆ షిప్లో నుంచి వైర్ సాయంతో వీళ్ళకి ఆ కమ్యూనికేషన్ కానీ లైట్ కానీ ఇవన్నీ అందుతాయి. సో ఆ వైర్ని సైంటిఫిక్ టర్మ్, వాళ్ళ సాచురేషన్ డైవింగ్ ఆ టర్మ్స్లో అంబిలికల్ కార్డ్ అని అంటారు. సో ఆ షిప్ స్టేబుల్గా లేకుండా కదులుతూ ఉంది అండ్ ఈ ఎక్విప్మెంట్ ఏదైతే, ఈ అంబిలికల్ కార్డ్ ఏదైతే ఉందో, డేవిడ్ ఒక సైడ్ ఆయన కొంచెం వార్నింగ్ వచ్చేసరికి పైన షిప్లో నుంచి వీళ్ళకి మీరు అర్జెంటుగా ఉన్న పలంగా అంత పని ఆపేసి పైకి వచ్చేయండి, ఎందుకంటే షిప్ స్టేబుల్గా లేదు, కదులుతూ ఉంది, మీరు పొరపాటున మీ అంబిలికల్ కార్డ్ టెన్షన్ ఎక్కువ కట్ అయిపోతే మీరు చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పగానే డేవిడ్ కొంచెం బెల్ ఇది డేవిడ్ ఇక్కడ ఉన్నాడు, ఇది ఆయిల్ రిగ్ అండ్ ఈయన క్రిస్ వద్దామనే లోపు ఆయన అంబిలికల్ కార్డ్, ఈ డైవ్ బెల్ షిప్ వాజ్ ఫ్లోటింగ్ అవే, డైవ్ బెల్ కూడా పోతూ ఉంది అండ్ రిగ్ ఇక్కడ ఉంది, డైవ్ బెల్ కదులుతూ ఉంది, డేవిడ్ ఇక్కడ ఉన్నాడు, డేవిడ్ డైవ్ బెల్తో పాటు పోతున్నాడు, ఆయన అంబిలికల్ కార్డ్ అంత టెన్షన్ ఏం లేదు. బట్ ఈ రిగ్, ఈ బాక్స్ లాగా ఉంటుంది రిగ్, ఈ క్రిస్ ఇక్కడ ఉన్నాడు అండ్ ఆయన అంబిలికల్ కార్డ్ ఆ ఆయిల్ రిగ్కి ఇరుక్కుపోయి పైన షిప్ ఏదైతే మూవ్ అవుతుందో ఆ టెన్షన్ ఎక్కువైపోయి ఆయన అంబిలికల్ కార్డ్ అనేది ఫట్ అని చెప్పేసి కట్ అయిపోయింది. సో ఈవెన్ దో అండర్ వాటర్లో యూ కాంట్ హియర్ సౌండ్స్, అయినా కూడా ఆయన అంబిలికల్ కార్డ్ కట్ అయినప్పుడు వచ్చిన సౌండ్ ఎట్లా ఉందనంటే, ఇప్పుడు షార్ట్ గన్ ఫైర్ చేస్తారుగా అంత సౌండ్ వచ్చింది. అండ్ డేవిడ్ క్రిస్తో చెప్తున్నాడు, నువ్వు ఆయిల్ రిగ్ మీదకి వచ్చేసి ఉండు, టెంపరేచర్ పైన స్టేబుల్ అయిన తర్వాత విల్ గెట్ అండ్ హెల్ప్ యూ అని చెప్పేసి. సో ఈ సాచురేషన్ డైవర్స్కి ఈవెన్ దో ఈ ఎయిర్ సప్లై కట్ అయినా కూడా వాళ్ళకి బ్యాకప్ ట్యాంక్స్ ఉంటాయి, ఆక్సిజన్ ట్యాంక్స్. అవి జస్ట్ ఒక 8 minutes 9 minutes ఉంటాయి. 8 minutes 9 minutes కావాల్సిన ఆక్సిజన్ ఉంటుంది. సో ½ an hour అయిపోయింది, షిప్ ఇంకా స్టేబుల్ కావట్లేదు పైన. అండ్ సో ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో పైన షిప్లో, హీ ఆర్డర్డ్ హిస్ క్రూ టు రీస్టార్ట్ ద జీపీఎస్. అట్లా రీస్టార్ట్ అసలు చేయకూడదు అకార్డింగ్ టు లీగల్ టర్మ్స్. ఈవెన్ దో ఆయన పైన జీపీఎస్ రీస్టార్ట్ చేయించి షిప్ స్టేబుల్ అయ్యేసరికి 1 hour అయిపోయింది. అండ్ ఈ క్రిస్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫీటల్ పొజిషన్ అని అంటే, ఇప్పుడు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఇట్లా ఈ పొజిషన్లో, సో ఈయన ఫీటల్ పొజిషన్లోకి వచ్చేసి ఉన్నాడు. సో వన్స్ షిప్ స్టేబుల్ అవుతుంది అనే ముందే ఒక రోబోట్ లాంటి సబ్మెరైన్ని పంపించి దానికి కెమెరా ఉంది. సో కెమెరాతోని ఆయన పొజిషన్ ఎలా ఉంది అని చూసేసరికి ఆయన ఈ ఫీటల్ పొజిషన్లో ఉన్నాడు, మూమెంట్ ఏం లేదు. అండ్ ఈయన
ఇన్స్ట్రక్టర్, సూపర్వైజర్, ఈ ఇద్దరికి, డేవిడ్కి అండ్ క్రిస్కి ఇన్స్ట్రక్టర్ జార్జ్. ఈయన ఫొటోస్ చూసేసరికి నేను నా క్రూలో ఎవరు చనిపోకూడదు అన్న స్ట్రాంగ్ ఫీల్తోని ఈయన ఎక్విప్మెంట్ వేసుకొని ఈ వన్స్ షిప్ స్టేబుల్ అయిన తర్వాత ఈ డైవ్ బెల్లోకి వెళ్ళి డైవ్ బెల్ నుంచి ఆయిల్ రిగ్ మీదకి వెళ్ళి ఈయనని క్రిస్ని తీసుకొని ఈ డైవ్ బెల్ మీదకి వచ్చేసి డైవ్ బెల్ నుంచి మరి డీకంప్రెషన్ ఛాంబర్లోకి వచ్చి ఆయన మీద సిపిఆర్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ లక్కీలీ, అండ్ నాట్ ఓన్లీ లక్, బట్ సి ఎవ్రీ క్రూ మెంబర్ హ్యాడ్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టినారు. ఎట్లానంటే ప్రాపర్ ట్రైనింగ్ ఉండి ఏవి అన్ని టైంకి అయిపోయేసరికి ప్రతి ఒక్కరు, ఈ డేవిడ్, క్రిస్ అండ్ జార్జ్ అందరూ ప్రాపర్గా ట్రైన్ ఉన్నారు కాబట్టి, అండ్ పైన షిప్ క్రూ కూడా ప్రాపర్గా అన్ని టైంకి చేసేసరికి లక్కీలీ హీ వాజ్ సేవ్డ్. అండ్ సో క్రిస్ కేమ్ టు కాన్షియస్నెస్. అండ్ మరి కొద్ది రోజులకి హీ స్టార్టెడ్ డూయింగ్ హిజ్ సాచురేషన్ డైవింగ్. అండ్ ఆ సాచురేషన్ డైవింగ్ మరి ఒక 10 years అట్లనే కొనసాగించి ప్రస్తుతం హీఈస్ వర్కింగ్ యాజ్ అ సూపర్వైజర్ సాచురేషన్ డైవింగ్కి. సో మోస్ట్లీ లైక్ ఇన్స్ట్రక్టర్ లాగా. సో దాట్స్ ది స్టోరీ ఆల్ అబౌట్. అండ్ రీసెంట్లీ మూవీ కూడా వచ్చినది దీని మీద. So thanks guys. If you like this story, please like, share and subscribe. It will help me a lot. Thank you. See you again.